ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మకర రాశి వాళ్ళకి సంబంధించి ఈ భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నా, లేదంటే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనుకున్నా సరే, లేదంటే సంతానం కోసం ఇబ్బంది పడుతున్నా సరే, ఓవరాల్గా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ బాగుండటానికి మంచి పవర్ఫుల్ రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. మకర రాశి అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు, నిదానంగా ఉంటారు, ఒకరి గురించి పట్టించుకోరు, వాళ్ళ గురించి వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. వీరి యొక్క తత్వం, వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటూ ఉంటారు. ఎవరికైనా కావాలంటే సహాయం చేస్తారు. శత్రునైనా దగ్గరికి వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా పలకరించేసి వారికి ఏం కావాలో చూసుకునే తత్వం ఉంటుంది. ఏదైనా కార్యక్రమాలు కానీ ఏదైనా బాధ్యత కానీ అప్పగిస్తే ఖచ్చితంగా నిర్వర్తిస్తారు. ఆ మాట పోకుండా చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ వారి తత్వాలు, మకర రాశి వారి తత్వాలు. ఈ తత్వానికి తగ్గట్టుగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా బాగున్నాయి అనుకోండి, బాగుంటుంది. గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేవు అనుకోండి, ఇక బాగలేవనే చెప్పుకోవాలి. ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు. కుటుంబ సమస్యలు ఉంటాయి వీరికి. ఖచ్చితంగా మకర రాశి వారికి కుటుంబ సమస్యలు కోటి ఉంటాయి. పుట్టుకతోనే కుటుంబ సమస్యలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. వీరికి ఎక్కువగా ఫ్రెండ్స్ ఉంటారు, పలకరియరు ఎక్కువగా ఎవరిని. ఎక్కువగా ఎవరు ఏ పని చేసుకుంటారు వాళ్ళు దాంట్లో నిమినివైపు ఉంటారు. వీరికి ఎక్కువ ఆశ ఉండదు. ఆశ అంటే మనది మనకు కావాలి కానీ ఎదుటి వాళ్ళది ఆశించరు. ఇలాంటి తత్వాలు చాలా ఎక్కువగా ఉంటాయి మకర రాశి వారికి. వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి వీరికి. వీరికి ఇది ఎక్కువ ఏంటంటే మొహమాటం ఎక్కువ, సిగ్గు ఎక్కువ, బిడియం ఎక్కువ, ఇలాంటి చాలా కనిపిస్తూ ఉంటాయి మకర రాశి వారిలో. అంటే వారు పుట్టినటువంటి నక్షత్ర ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ లక్షణాలు కొంచెం అటు ఇటుగా కనిపిస్తూ ఉంటాయి. వీరికి సినీ రంగం కానీ, రాజకీయ రంగం కానీ, ఇలాంటి ఫోటో స్టూడియోస్ కానీ ఇలాంటి రంగాలు బాగుంటాయి. అలానే వీరికి బ్యాంకింగ్ సెక్టార్, ఫైనాన్స్ సెక్టార్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఏదైనా కంపెనీస్లో మేనేజ్ చేయడానికి కానీ హెచ్ఆర్గా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. అలాంటి రంగాల్లో వీరు ముందుకెళ్ళొచ్చు. అలాగే ఉన్న అప్పుడు రంగాల్లో వాళ్ళకి మాత్రమే పెళ్లిళ్ళు అయ్యేటువంటి యోగ్యత ఉంటుంది. జాబ్ చేయని వారికి పెళ్లి లేదు, బిజినెస్ చేయని వారికి పెళ్లి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి కలికాలంలో పిల్లనివ్వాలంటే ఎవరు ఎట్లా, పిల్లనివ్వాలంటే కూడా ఎట్లా ఈ రోజుల్లో. కాబట్టి విదేశాల్లో మొన్న ఈ మధ్య ఉన్నాను ఎక్కడో అబ్బాయిలు తక్కువ ఉన్నారు అని. మరి ఇక మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోయి తెచ్చుకోవడం చేసుకోవడమే. ఇక మరి అలానే వీరికి జీవితంలో కలిసి వచ్చేటువంటి భాగస్వామి, సరైనటువంటి భాగస్వామి వస్తే కనుక వీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మకర రాశి వారు కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు. గంత దగ్గర బొంత అంటారు కదా, ఈ రెండు భలే ఉంటాయి అనమాట వీరికి. ఎవరు విడదీయలేరు. ఫస్ట్ వీళ్ళేమో కష్టపడే తత్వం, వీరేమో ఆలోచించే తత్వం. రెండు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక వారిలో రెండు కత్తులు ఉంటాయంటే మకర రాశి కుంభరాశి వాళ్ళని చేసుకుంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇకపోతే రెండో రాశి అంటే మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు, మిథున రాశి వాళ్ళని చేసుకోవచ్చు, సింహ కన్యా రాశి వాళ్ళని చేసుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళని ఎవరైనా చేసుకోవచ్చు అండి, వాళ్ళని ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే మఖ నక్షత్రం వాళ్ళని సింహరాశి వాళ్ళని, కన్యా రాశిలో చిత్త నక్షత్రం వాళ్ళని ఎవరైనా ఇట్టే పెళ్లి చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్రం మకర రాశి వాళ్ళని, వీళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలి. పెళ్లి చేసుకోవడం అదృష్టం కాదు, వాళ్ళని చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. ప్రతి ఇంట్లో అలాంటి వ్యక్తులు ఉన్నారంటే కనుక దేవాది దేవులతో సమానం వాళ్ళు. కాబట్టి అలాంటి మకర రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి యోగ్యత ఉండాలి. అయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళని కానీ కన్యా రాశి వాళ్ళని కానీ కూడా పెళ్లి చేసుకోవచ్చు. లాస్ట్గా వచ్చేసి మకర రాశి వాళ్ళని మకర రాశి వారు కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇది గొప్ప విశేషం అనమాట. దేవగణ నక్షత్రాలు అంటారు వీటిని. ఇది అంత సులభంగా అయ్యేటువంటి నక్షత్రాలు కాదు. మఖ నక్షత్రం వాళ్ళని కూడా మఖ నక్షత్రం, సింహరాశి వాళ్ళు కూడా సింహరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అలానే మకర రాశి వాళ్ళని మకర రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. కానీ సింహరాశి వాళ్ళు మకర రాశి పెళ్లి చేసుకుంటే కూడా మంచి బాణిగా ముందుకెళ్ళేదానికి ఉంటుంది. ఇలా పెళ్లి అయిపోయింది, భార్యవత మధ్యన వెడబాటు, అసలు ఉండలేకపోతున్నాము, తట్టుకోలేకపోతున్నాము, విడిపోవాల్సి వస్తుంది. నాకు ఒక ఎఫైర్ ఉంది, నీకు ఒక ఎఫైర్ ఉంది, నాకు ఒక అక్రమ సంబంధం ఉంది, నీకు ఒక అక్రమ సంబంధం ఉంది, నువ్వు సరిగ్గా సంపాదించలేదు, నీకు జాబ్ లేదు, నువ్వు బిజినెస్ చేయలేకపోతావు, నష్టపోయావు, నా కట్నం అంతా చెడగొట్టావు, పాడైపోతున్నావు, పిల్లలు పుట్టలేదు. ఇలాంటి సమస్యలు ఎన్నో తలెత్తుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే దశలు. అందుకే పెళ్లి చేసేటప్పుడు ముహూర్తాన్ని చూసుకోవాలి. ముఖ్యంగా ముహూర్తం వారి యొక్క ఇద్దరి యొక్క సమస్యలో చూసుకొని వారికి ఇద్దరికి సరిపడా ఉంటుందా, తల్లిదండ్రులు లేకపోతే మాకు ఈ ఆదివారం కుదురుతండి వీడి రోజు సెలవులు లేవంటే ముహూర్తానికి అలా ఉండదు. ఆదివారం సోమవారం రోజు విడాకులు ఇచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ముహూర్తం కూడా సరైనటువంటి చూసుకోవాలి. ఇకపోతే మకర రాశి వారి మీద ఒక పెద్ద విషయం ఉంది. అదేమిటంటే వీరి మీద చేయించేటువంటి చెడు క్రియలు. ఇలాంటి మకర రాశి వారికి ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలకు ఒక అనుగుణంగా వచ్చేటువంటి తత్వం ఉంటుంది. ఇక సంబంధాలు, పెళ్లిళ్ళు కూడా వీరికి కూడా లవ్ అనేది పెద్దగా వీరికి కూడా యోగించడం లేదు. లవ్ ఉంటుంది, బట్ అదేంటంటే ఒంటరిగా వీరి యొక్క ఏమంటారంటే వన్ సైడ్ లవ్ అంటారు. లవ్ జిహాద్ కాదు, వన్ సైడ్ లవ్ ఉంటుంది వీరికి. ఏదో పోయేసి దాన్ని పొడి చేయాలి, అది చేయాలి ఇది చేయాలనేది ఏమి ఉండదు. వన్ సైడ్ లవ్ అంటే చాలా గొప్ప విషయం. ఎవరినైనా ప్రేమించవచ్చు,
సినిమాని ప్రేమించవచ్చు, హీరోని ప్రేమించవచ్చు. అది వన్ సైడ్లో అంటే మనకి ఇష్టమైనటువంటి తత్వం అనమాట, మనలోనే పెట్టుకుంటారు అది. అలాంటి తత్వం ఉన్న వాళ్ళు చాలా అరుదుగా మనకి కనబడుతూ ఉంటారు. గ్రహాల యొక్క స్థితిగతులు అయితే కనుక వీరికి గోచారంలో చంద్రుడి దగ్గర రవి కానీ, చంద్రుడి దగ్గర గురువు కానీ, చంద్రుడి దగ్గర కేతువు కానీ ఉన్నారంటే వీరికి పట్టిందల బంగారమే. వీరు అనుకున్నది అయితే ఉండిద్ది. మంచి జమీందారీ ఫ్యామిలీ అంటారు, ఆ స్థానంలో ఉంటారు. వీరికి రాజకీయ నాయకులు పిలిచి పదవిని ఇస్తూ ఉంటారు. ఏది మకర రాశి వారికి పిలిచి పదవిని ఇస్తూ ఉంటారు. మంచి ఆధ్యాత్మికమైనటువంటి రూట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి మకర రాశి వారికి దాంపత్య జీవితం, పెళ్ళిళ్ళు ఇవి ముఖ్యమైనటువంటి ఘట్టం. మనిషి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైనటువంటి ఘట్టం. మనిషి జీవితంలో పెళ్లితో పాటు జీవితం కూడా మారుతుంది చాలా మందికి కూడా. నిజమది, పెళ్లితో పాటు జీవితం మారుతుందంటే నమ్ముతారా? నమ్మాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనది జాతకం ఏదైనా బాలేదు, ఎంత చేసినా ముందుకెళ్ళట్లేదు. అలాంటప్పుడు ఎక్కడైనా పంతులు గారి దగ్గరకో, అచ్చుడు వారి దగ్గరకో, గురువు దగ్గరికి వెళ్తే కనుక బాబు అమ్మ మీరు పెళ్లి చేసుకోండి కలిసి వస్తుందని చెప్తారు. ఎందుకు అలా చెప్తారు అంటే మన జాతకము ఏదైనా గ్రహాల యొక్క స్థితిగతులు కానీ, మన దశలు బాగలేని కానీ ఆ సమయంలో ఉన్నట్లయితే పెళ్లి చేసుకొని చెప్తారు. పెళ్లి చేసుకోవడంలో ఒక బంధం ఏర్పడింది. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. బంధం ఏర్పడింది. ఆ బంధం ఏర్పడింది అనుకోండి, ఖచ్చితంగా మన జాతకం ఎందుకు తీరదు? పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన వారి జాతకం ఉంటుంది కదా, వారి జాతకంతో అయినా మనం బాగుంటాము. కాబట్టి పుట్టిన తర్వాత మన జాతకం కన్నా మనం జీవితంలో ఎదగాలంటే కూడా పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం. అలాంటి పెళ్లి ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళట్లేదు, భార్యభర్త దూరం అయ్యటం కానీ, సరైన సమయానికి పెళ్లి అవ్వడం అనేది మనకి ఇప్పుడు చూస్తున్నటువంటి కాలంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే కనుక వీరికి 27 నుంచి 29 ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి అయితే అవుతుంది. అంటే వీరు మకర రాశి ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ కూడా ఈ యొక్క 27 నుంచి 29 సంవత్సరాల్లోపు అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి అయింది వీళ్ళకి. ఏదో ఒక కొనకొచ్చుకొని చేసేది పెళ్లి కాదు. ఏదో 3 సంవత్సరాల క్రితం అనుకోండి, 2 సంవత్సరాల క్రితం చేసుకొని ఆ సంవత్సర క్రితం గట్టిగా అనుకొని ఇప్పుడు పెళ్లి చేసుకునేటువంటిది ఇది ఏమి ఉండదు. వీళ్ళకి ఇవాళ మాట్లాడుకొని వారం రోజులు పెళ్లి అయిపోతుంది. ఇవాళ చూసినప్పుడు వారం రోజుల తర్వాత ఏటో పెళ్ళయిందా అనుకునే విధంగా ఉంటారన్నమాట. ఆ విధంగానే వీరికి పెళ్లి అవుతుంది. అలానే వీరికి వృత్తిపరంగా అయితే కనుక ఏదైనా ఈ చాలా అరుదుగా జరుగుతూ ఉంటే చాలా మందిలోనూ ఈ మకర రాశి వారు ఎక్కువగా ఎక్స్ప్రెస్ అవ్వరు, బయట పబ్లిక్ లో ఎక్స్ప్రెస్ అవ్వరు అనమాట. వీరి పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వీరు జనం మానవులు ఏదైతే ఉన్నారో వీరు వారి మీద చేయించడం చెడు క్రియలు, వారి మంచితనం, మానవత్వం ఇవన్నీ కూడా తట్టుకోలేక ఈ భార్యభర్తలు విడిపోవాలని, ఎవరైనా భార్య మీద భర్త మీద కన్నేస్తే వాటి కోసం విడదీయాలని చెప్పి చేసేటువంటి క్రియలు. అలానే ప్రకృతి దోషాలు ఉంటాయి. ఇవేంటి అంటే కనుక కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, పితృదోషాలు. ఈ దోషాలని కూడా కాకుండా అలానే మనకి ఇంకేదైనా గ్రహరీత్య దోషాలు కానీ, అలానే ఇంకేదైనా బలరీత్య రోగాలు కానీ ఉన్నప్పుడైతే కనుక ఖచ్చితంగా పెళ్లి అవుతావు. పితృదోషాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా పెళ్లిళ్ళు అవ్వవు. ఇవన్నీ దోషాలు తీర్చుకోవాల్సిందే. ఈ దోషాలు తీర్చేదానికి అయితే కనుక చిన్న పరిహారాలు ఉంటాయి. ఈ పితృదోషాలకు సంబంధించి కానీ ఈ యొక్క మకర రాశి వారి పెళ్లి అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా సంప్రదించండి. ఫస్ట్ అయితే ముందు వారికి ఉన్నటువంటి దోషాలు ఏమున్నాయి చూడాలి. ఆ దోషాల పరిహారం అయితే ఖచ్చితంగా మనం చెప్పేదానికైతే ఉంటుంది. అలానే దేవుని అనుగ్రహం. వీరు వినాయక స్వామి వారికి ఎక్కువగా నైవేద్యం కానీ పెడుతూ ఉండాలి. వినాయక స్వామి వారికి ఎక్కువగా ఆరాధన చేస్తుండాలి, కొలుచుకుంటుండాలి, కొబ్బరికాయలు కొడుతుండాలి, అభిషేకం చేస్తుండాలి, పొట్టు వస్త్రాలు సమర్పిస్తుండాలి. వినాయక స్వామి వారు ఒక్కరిని కొలిస్తే సర్వదేవతలు వీళ్ళు కొలిసినటువంటి పుణ్యఫలం అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అలానే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి కాబట్టి దేవుని అనుగ్రహం. ఇకపోతే వీరికి ఏదైనా సరే మంచి సంబంధం కుదరాలని చూద్దాం. వీరికి ఆరోగ్య సమస్య అయితే కనుక స్టమక్ రిలేటెడ్ సమస్యలు, బ్యాక్ పెయిన్ లాంటి, షుగర్ పెయిన్ లాంటి ఎక్కువ వస్తుంది. వీరికి నరదిష్టి ద్వారానే ఏ సమస్య వచ్చినా కూడా నరదిష్టి ద్వారానే ఎక్కువగా సంభరిస్తూ ఉంటుంది వీరికి. కాబట్టి కొంచెం ఆ ఫుడ్ తినేటువంటి ఫుడ్లు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే మాత్రం తీసుకుంటే కనుక వీరికి అన్ని రకాలుగా సానుకూల పడేటువంటి కనిపిస్తూ ఉంది. దీంతో పాటు మకర రాశి వారికి ప్రతినిత్యం కూడా వీరు ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉండాలి. లవంగాలు ఒక 2, ఇలాచీలు ఒక 2, పొద్దున్నే మిరియాలు తింటూ ఉండాలి. లవంగాలు నైట్, ఇలాచీలేమో పాకెట్లో పెట్టుకొని మధ్యాహ్నంలో తినాలి. పొద్దున్నే కనుక మిరియాలు తింటే కనుక వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఏదైనా సరే సాధించుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పైనాపిల్ కానీ, యాపిల్ కానీ ఎక్కువ తింటూ ఉండాలి వీరు. అలాంటి తిన్నప్పుడు కూడా వీరికి మంచి సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుంటూ ఉండాలి. ఇంకా దీనికన్నా పెద్ద సమస్యలు ఉంటాయి. అంటే అష్టదిబ్బందులు పాలైపోయింది, మా భార్య బాగా ఉండేదండి, దూరమైపోయింది, మా భర్త నన్ను బాధ్యతగా చూసుకుంటాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదండి, దూరమైపోయినాడు, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే దాని పరిష్కార మార్గం ద్వారా మనం చూసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.